అయితే రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎలాంటి ప్రయోజనాలు కూడా వాళ్ళకి ఇంతవరకు చెల్లించలేదు. చెల్లిస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు చెల్లించడం వల్ల 700 కోట్ల దాకా కూడా రిలీజ్ చేసి కూడా ఇంతవరకు కూడా ఎలాంటి పెన్షన్దారులు కావచ్చు, ఎలాంటి రిటైర్మెంట్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇంతవరకు కూడా ఎట్లా చూసుకోవచ్చు? ముందుగా ప్లస్ టీవీ తెలంగాణ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అయ్యా టీవీలు కూడా మొత్తం అమ్ముడుపోయినాయి. ఎందుకంటే ఏ ఎన్టీవీ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇవన్నీ ఏవి చూపిస్తలేవు. ప్రభుత్వంలో వాళ్ళకి దాసోహం అయిపోయారు. ఈ చిన్న టీవీలను చూపించి కొంతవరకు మాకు ప్రజల్లో తీసుకుపోవడానికి మీరు సహకరిస్తున్నారు. మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నామన్నా. ఎందుకంటే దాదాపు 22,000 మంది ఈ రోజు వరకు రిటైర్మెంట్ అయ్యారు. దాదాపు ఒక 10,000 కోట్లు రావాలి. ఆ 10,000 కోట్లు కూడా ఎవరివో కావు, మేము దాచుకున్న సొమ్ము. అవన్నీ కూడా మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మా యోగక్షేమాల కోసం, ఇల్లు కట్టుకోవడానికి, తర్వాత పెళ్లి చేసుకోవడానికి, తర్వాత మేము చేసుకున్న అప్పులు కట్టుకోవడానికి మాత్రమే మేము దాచుకున్నాము. అంటే రోజు కూడా ఒక పూట ఉండి లేక, ఒక రోజు టిఫిన్ చేసి చేయక, మీకు ఉన్నటువంటి స్ట్రెస్ లో కూడా ఉద్యోగస్తులు చేస్తూ మేము దాచుకున్న సొమ్మును మమ్మల్ని ఇట్లా మీరు ఇవ్వకుండా, మీరు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ చాలా అసహనానికి గురి చేస్తున్నారు. ఈ అసహనం ఎటువైపోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. అసహనం కనుక పెరుగుతుంది, ఇది ఎటువైపు దారి చేయొచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా కొంతవరకు ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ కాకుండా కూడా మీరు విపరీతమైనటువంటి ఒత్తిడి పడుతున్నారు. 20,000 మందికి మీరు చేయకుండా, అదే మీరు ఎమ్మెల్యేలు ఎందుకు 2 సంవత్సరాలు జీతం తీసుకోకండి, మీరు టీఏ తీసుకోకండి. మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు మాకు ఇవ్వకుండా, మా దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? మీరు ఏదో ఎవరికి ఎట్లా పెడతారు? అయ్యా మేము జీపీఎఫ్ లో దాచుకుంటే మాకు 7% ఇస్తున్నారు. ఆ జీపీఎఫ్ లో దాచుకున్నటువంటి సొమ్మును మేము ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం చెక్కు రాశారు. అయ్యా 2 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు చెక్కు, ఇంతవరకు మాకు ఏం క్యాష్ రాలేదు. మరి ఈ 2 సంవత్సరాల ఇంట్రెస్ట్ కూడా వరియాలి. అయ్యా మేము బ్యాంక్ లో తీసుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది 11% ఇంట్రెస్ట్. మాకు అందులో కనుక ఉంటే ఆ వడ్డీ కూడా కలిసి వస్తుంది అనుకున్నాం. కానీ 2 సంవత్సరాల నుంచి మాకు చెక్ రాసి పెట్టారు, ఇంతవరకు ఆ అమౌంట్ పే కాలేదు. ఆ ఇంట్రెస్ట్ కూడా లాస్ అయిపోతున్నాము. బ్యాంకుకు మాకు ఉన్నటువంటి ఈఎంఐకు మాకు పెన్షన్ ఇప్పుడు సరిపోతలేదు. మీరు కనుక మా డబ్బులు కనుక మాకు ఇచ్చినట్టు బ్యాంక్ లో కనుక సకాలంలో బ్యాంక్ లో పే చేసి మేము మాకున్నటువంటి ఈఎంఐ తగ్గించుకొని మేము డిఫాల్టర్ కాకుండా సాధ్యమైనంత వరకు మేము బ్యాంకులో కూడా సకాలంలో మా వంతుగా చేసి మేము జాతీయోత్పత్తిలో మా వంతు పాత్ర కూడా చేయడానికి తయారు. కానీ మీరు ఆ వైపు ఆలోచిస్తున్నారన్నయ్య. మీరు ఏమైనా మీ యొక్క సొంత అభిప్రాయాల మేరకు మీరు ఎలా చేస్తామనే ఆలోచన కనిపిస్తుంది తప్ప కానీ జాతి ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా, అంటే ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు కూడా ఇంతవరకు పెన్షన్దారులు కూడా జీతాలు రాలేదని చెప్పడం చూస్తున్నా. జీతాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఎమ్మటే అందరికి కూడా పెన్షన్స్ ఇస్తాము, ఎమ్మటే ఫస్ట్ తారీఖే జీతాలు కూడా ఇస్తామని చెప్పడం కూడా చూస్తున్నా. ఎట్లా చూసుకోవచ్చు మరి? ఇంతవరకు కూడా ఎలాంటి జీతాలు ఇవ్వలేదు, జీతాలు కూడా లేట్ అవుతున్నాయని చెప్తున్నా, పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. మీరు వారు చేసినటువంటి ఏవైతే నష్టాలు చేశారో ఆ నష్టాలను పూడ్చారని చెప్పి వచ్చారు. మీరు ఏమన్నారు? మీ పెన్షన్స్ మీకు ఇస్తామన్నారు, మీ దాచుకున్నప్పుడు మీకు ఇస్తామని చెప్పారు. తర్వాత మేము ఎలాంటి మీకు పిఆర్సీ కూడా ఇస్తామని చెప్పారు, డిఎల్ఓ క్లియర్ ఇస్తామని చెప్పారు. మాకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ఇవ్వని పెట్టారు. మీరు మేనిఫెస్టో ఒక్కసారి చూసుకోండి, రాత్రి పడుకున్న తర్వాత 11 గంటలు చూసుకోండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? మీరు మేనిఫెస్టో ఎందుకు పెట్టారు? అసలు మేనిఫెస్టో అర్థం ఉందా? మీరు ఆ ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేశారు. మా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు జీతాలు కొంచెం సరిగా రాకపోవడం వల్ల మేమందరూ ఒక్కొక్కరు 2,000, 3,000 ఖర్చు పెట్టుకుని మీకు ఎంప్లాయీస్ యొక్క ఓట్లు మీకు విపరీతంగా వచ్చినాయి. గతంలో ఎన్నడూ కూడా ఉద్యోగస్తుల ఓట్లు రాలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఉద్యోగస్తుల ఓట్లు వచ్చాయి. కానీ మీరు వాటిని లెక్క చేయకుండా మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కన్నా చాలా దారుణంగా మీరు హింసిస్తున్నారు. ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎందుకంటే ఇది మీరు రాబోయేటువంటి యువతకి, రాబోయేటువంటి ఉద్యోగస్తులకి, ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మీరు ఏ విధమైన సూచిక అందిస్తున్నారు? మనము రాబోయేటువంటి యువతరానికి, తర్వాత రాబోతున్న భారత జాతీయులకు మనం ఒక మంచి పాలన అందించాలి, మనం ఒక సూచిక ఉండాలి. కానీ మీరు ఘోరమైన పాలన, మీ యొక్క పరిస్థితి బాగలేదు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే 60 వృత్తులను మీరు ఈ విధంగా హింసడం ఈ పద్ధతి కాదు. మీ తండ్రిలాగా అనుకోండి, మీ తాతలాగా అనుకోండి, వాళ్ళందరినీ కూడా మీరు 52 మంది కూడా గతంలో ఇప్పుడు 52 మంది చనిపోయారు. వాళ్ళకు బెనిఫిట్స్ అందక, వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళు చికిత్స చేసుకోలేక. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా ముంచిపోయలేదు. దయచేసి మా యొక్క అమౌంట్స్ మాకు ఇచ్చేసి మమ్మల్ని ప్రశాంతంగా, మమ్మల్ని హాయిగా సుఖజీవనంగా ఉండడానికి మీరు అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. టీవీ గారికి ధన్యవాదాలు.